హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. రెండు చేతులు పైకెత్తి ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆమేన్. ఈ సమయంలో దైవ సంఘాలు పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తదనంతరం ఈ కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుతాం. ఈ కూడికను ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారు, గృహస్థులు సాక్ష్యాన్ని తెలియచేయడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాం. పెద్ద పాస్టర్ గారు రండి, ఎదురుకొచ్చి ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములయ్యా యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు. ఈ నవంబర్ నెలలో ప్రభువా అయ్యా 27వ తారీఖు నాయన ఉదయకాల సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కుటుంబాన్ని ప్రేమించి అయ్యా స్తోత్రాలు. జాన్ వెస్లీని సువర్ణను ప్రేమించి చక్కని కుమార్తెలను ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. గత సంవత్సరం అంతా బిడ్డల్ని ఎంతో నైనా అపాయాల నుంచి అనారోగ్యాల నుంచి తప్పించి ప్రభువా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మొదటి సంవత్సరం అంతా కాపాడి ప్రభువా ఇదిగో 2వ సంవత్సరం అడుగు పెడుచున్న అభినయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. చిన్న కుమార్తెను ప్రభువా అయ్యా నీవు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా అయ్యా. దేవుని దయలో మనుషుల దయలో వయసు యందు బుద్ధి యందు ఆరోగ్యమందు వర్ధల చేసి ఆ బిడ్డను దీర్ఘాయుష్మంతులుగా దీవించండి ప్రభువా. ఇచ్చిన 2 కుమార్తెలను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రభువా అయ్యా స్తోత్రాలు. 2వ సంవత్సరం అడుగు పెడుతున్న అభినయాను మీరే ఆశీర్వదించండి నాయన. ఆనాడు కొంతమంది చిన్న పిల్లల్ని యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ప్రభువా అయ్యా వారిని ఎత్తుకొని కౌగులించుకుని వారి మీ చేతుల నుంచి ఆశీర్వదించినట్టుగా ప్రభువా ఇదిగో చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వమన్నావు తండ్రి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని వాక్యం సెలవిచ్చినట్టుగా ఆ చిన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఆ దంపతులు ఆ బిడ్డల్ని ఏ విధంగా నాయన పెంచాలో తగిన జ్ఞానాన్ని బిడ్డలుగా దయచేయమని ప్రభువా కూడి వచ్చిన నాయన తండ్రి బిడ్డలందరినీ, సంఘాన్ని, గ్రామాన్ని అయ్యా కుటుంబస్తులందరినీ ఆశీర్వదించి ఇప్పుడు దాసులు నిలబెట్టి వాక్యం ద్వారా మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ చేరున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం.
ఈ సమయంలో పిల్లరా ఈ ప్రార్థన ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారు. గృహస్థులు వచ్చి సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. ఈ ప్రార్థన ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారు. గృహస్థులు వచ్చి సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. దేవునికి అదే మా అమ్మాయి కోసం మొన్న వారమంతా బాగాలేదు, అసలు పుట్టినరోజు చేయకూడదు అనుకున్నామండి. అయినా సరే మేము అందరూ ఈ కూడికి పెట్టుకున్నాము, బాగాలేదు కదనేసి కూడికి పెట్టుకున్నామండి. ఇంటికమైనా జరుగుతుంది, దేవునికి ఉన్నామండి. అంతే కదండి. ఇంకా మన యొక్క మొదటి బర్త్డే సందర్భంగా గడిచిన కాలం అంతా దేవుడు కాచి దాచి భద్రపరిచాడు. బర్త్డేకి దగ్గర అవుతున్న సందర్భంలో చిన్నబిడ్డ చాలా బలహీనమైనప్పుడు దేవుడు అద్భుతమైన కృప చేత చక్కని ఆరోగ్యవంతురాలుగా మన మధ్యలో నిలబెట్టి ఈ జన్మదిన వేడుకను, ఈ కృతజ్ఞత కూడికను జరిగించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో 127వ కీర్తన వందన వచ్చి చదివి వినిపిస్తుంది. తర్వాత 128వ కీర్తన వదనం వచ్చి చదివి వినిపించాలని మనం చేస్తాం. రండి. 127వ కీర్తన మన మధ్యలో ఉన్న వందన, 128వ కీర్తన వదనం వచ్చి చదివి వినిపిస్తారు. ఏ వందనం అనుకున్నావా? కళ్యాణ వందనం. కళ్యాణ ఇంకా అన్నారు. 127వ కీర్తన చదువుకుందామండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధంతో వాదించుదురు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావలే నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడును గాక. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా దైవజనులు నాన్నగారు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నేను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తాను. 1 గంట కల్లా ఈ ప్రార్థన ముగించబడుతుంది. దయచేసి అందరూ కూడా అటు ఇటు తిరగడం కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంట్లో ఉన్న గృహస్థులందరూ కూడా ఎవరు లోపల ఉండడానికి వీల్లేదు. విలువైన సమయంలో మనం ఉన్నాం కనుక ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పాలు పొందాలని మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుడికి వందనాలు. ఇక్కడ గృహస్థులకు మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలో 1వ సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. బాలుడైన సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వద్దెళ్ళను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దినము జాన్ వెస్లీ కుమార్తె, మరి చిన్న కుమార్తె యొక్క పుట్టినరోజు అభినయ బర్త్డే సందర్భంగా మరి గృహ కూడిక ఇక్కడ గృహం దగ్గర బంధువులను అలాగే ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకొని ఈ కూడిక పెట్టుకోవడానికి ఎంత దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి సమూయేలు గురించి చాలాసార్లు మనం వింటాం, కానీ సమూయేలు యొక్క తల్లి అన్నాలో ఇద్దరు ఉన్నారు. అన్నా ప్రవర్తన ఉంది, అన్నా ఉంది. అయితే మన సమూయేలు
బాలుడును తల్లి ఏ విధంగా పెంచిందో మన పిల్లలు కూడా బాలుడు నరవచనం త్రోవని వారికి నేర్పండి, వాడు పెద్దవాడు అయ్యాక దాని నుండి తొలగిపోవడానికి సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని యవన కాలం ముందు పుట్టిన బిడ్డల బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నాడు. ఏమండి తర్వాత ఏమన్నాడంటే 128లో ఏమండి ఈ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లల ఒలివ మొక్కలే ఉందరు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. మరి ఆ బిడ్డను మనుషుల దయను దేవుని దయను వయసు అందు బుద్ధి అందు జ్ఞానమందు దేవుడు ఆశీర్వదించును గాక, హల్లెలూయా. అయితే మరి ఈ సందర్భంలో నేను చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఉండేది మండపేటలో. ఇక్కడ 18 సంవత్సరాలు ఉన్నాను. 18 సంవత్సరాలు కూడా అందరితో కలిసిమెలిసి ఉండి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రతిదానికి ముందుంటూ ఉండేవాడిని. ఈ ప్రాంతంలో ఇక్కడే ఉన్నాను 18 సంవత్సరాలుగా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే మా ప్రభు అనుకోని రీతిగా మరి భయంకరమైనటువంటి నా జీవితాన్ని దేవుడు మార్చి, నేను పుట్టిన ప్రాంతంలోనే నా గ్రామంలోనే, బాబు మాట్లాడకండి ప్లీజ్, ఎవ్వరు మాట్లాడద్దు. దేవునికి స్తోత్ర. మరి నేను ఎక్కడ పుట్టానో, ఎక్కడ భయంకరంగా జీవించానో అదే ప్రజల మధ్య అదే గ్రామంలో దేవుడు సేవ చేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇది అత్తలూరు. 18 సంవత్సరాలు ఇక్కడ మేము సామాన్యంగా ఏం లేను. నేను ఏనాడు యేసుప్రభు చర్చికి వెళ్ళినోడు కాదు, గుడికి వెళ్ళినోడు కాదు. భయంకరమైన తాగుబోతుని, హంతకుడును. అలాంటి నా జీవితాన్ని దేవుడు మార్చాడని అర్థమూరు పేటల వాళ్ళ కంటే నన్ను చూసి సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బయట ఈ అర్థమూరు రెడ్లందరూ సంతోషిస్తారండి. పేటల వాళ్ళ కంటే అర్థమూరు రెడ్లందరూ సంతోషిస్తారు. చింతలతోట కానీ తూరుపేట కానీ నేను వస్తుంటే అందరూ వందనాలు చెప్తున్నారు, నమస్కారం చెప్తారు. కానీ ఈ పేటలో ఉన్న మరి పరిస్థితి కట్టుబడి ఏంటో నాకు తెలియదు. కానీ బైబిల్లో మాట రాయబడి ఉంది, శాస్త్రులు పరిసయ్యులట. ఏమండి, ఈ శాస్త్రులు పరిసయ్యులు అన్నవారు ఉన్నారంట బైబిల్లో. ఆ సందర్భం కాదు, బాధ కలిగి చెప్తున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనంలో 16వ వచనం రాయబడింది. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒక్కని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టు వెచ్చెదరు. అతడు కలిపినప్పుడు అతన్ని మీకంటే 2 నరకపాత్రుడిగా చేయుదురు. దేవుని స్తోత్రం. మళ్ళీ అక్కడ కింద 16 అన్నాడు, అయ్యో అందులైన మార్గదర్శులారా అన్నాడు. కింద 23వ వచనంలో చెప్తున్నాడు, అయ్యో వ్యాసదారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించే ధర్మశాస్త్రంలో ప్రధానమైన దానిని అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఊర్లో ఏ పాస్టర్ గారని వచ్చి మీటింగ్ పెట్టచ్చు, ఏ పాస్టర్ గారని వచ్చి కోట పెట్టచ్చు, కానీ మేము ఇక్కడ రాకూడదు. మేము మీటింగ్ అంటకూడదు, మా కోటాలకు మేము ఎవరు కూడా రాకూడదు. ఎందుకంటే జాన్ వెస్లీ నేను బాప్టిజం ఇచ్చాను. బాప్టిజం ఇస్తే యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఇచ్చాను, ముంచడి బాప్టిజం. ముంచడి బాప్టిజం ఇస్తే ఆ బాప్టిజం కరెక్ట్ కాదు, మేమిచ్చిన బాప్టిజం తీసుకుంటేనే మేము మీ పెళ్ళికి వస్తాం లేదా రానన్నారట. మరి పరలోకం వెళ్తారో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రజలు, ఈ శాస్త్రులు, పరిచయం లాంటి వారు అందరూ పరలోక రాజ్యం వెళ్తారో నరకానికి వెళ్తారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. దేవుని స్తోత్రం. రెండోది లక్ష్మణ్, మునుపటి లక్ష్మయ్య గారు మనవాడికి నేనే ఇచ్చాను బాప్టిజం. వీళ్ళందరూ అల్లరిసరిగా తిరుగుతూ ఉంటే యవన కాలంలో పాడైపోకుండా మంచి మార్గంలో నడిపిస్తూ బాప్టిజం ఇచ్చి ప్రభు మార్గంలో, నీతి మార్గంలో నడిపిస్తుంటే వాడిని కూడా అలాగే చేశారు. ఏమండి, ఈ శాస్త్రులు పరిచయాలను మతంలో కలుపుకోవడానికి చూశారట. అలాంటి వాళ్ళే. అందుకని యేసు ప్రభు మాట చెప్పారు, సున్నమ కొట్టిన సమాధులారా అన్నాడు. ఎవరంటే సున్నమ కొట్టిన సమాధులు. అంటే కులం ఎక్కడ ఉంటుంది అక్కడ గొడవలు జరుగుతాయి, మతం ఎక్కడ ఉందో అక్కడ అన్ని సున్నం కొట్టిన సమాధులే తయారవుతారు. మండపేటలో నుండి అమ్మ మీరు వచ్చింది ప్రార్థనకనా? దేవునికి స్తోత్రం. మండపేటలో లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, క్రీస్తు సంఘం అన్ని కలిసి ఉంటాయి. నేను ప్రార్థన కంటే నా ప్రార్థనకి అల్లొస్తారు. అమ్మ విన్నారా? మేము ప్రార్థన పెట్టామంటే లూథరన్ సంఘం, మండపేట సంఘం అంటే వస్తుంది. బాప్టిస్ట్ కానీ
క్రీస్తు సంఘం కానీ, అలాగే వాళ్ళ సంఘాలు పెట్టుకుంటే మమ్మల్ని పిలుస్తారు, మేము వెళ్తాం. మరి ఇక్కడ ఏమైనా కులకట్టుడు ఉందేమో నాకు తెలీదు. రేపు పొద్దున పరలోకం వెళ్తా కూడా కులకట్టుడు మా వాళ్ళు లేరు, అక్కడ మా పాస్టర్ గారు లేరు, 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోయాడు కదా, అందుకే మేము పరలోకం వెళ్ళడం అనుకుంటారో ఏంటో నాకు అర్థం కాదు. మరి రేపు పొద్దున ఇలాంటి వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్తారంటారా? దేవుడు ఒకానొక రోజున తీర్పు దినాన్ని నిలబెడతాడు ప్రతి ఒక్కరిని. దేవునికి స్తోత్రం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు ఇక్కడికి వచ్చి సంఘాలు పెట్టవచ్చిన కర్మ లేదు, ఈ ఊరు వచ్చి నాకు సేవ చేసిన పని నాకు లేదు. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన సంఘాలు ఉన్నాయి, 5 సంఘాలు. మండపేటలోనే ఉంది, నేను పుట్టిన ఊర్లో, గొల్లపంతలో ఉంది, తేపాసులో ఉంది, పీకటిపాకలో ఉంది, బలభద్రపురంలో నాకు సంఘాలు ఉన్నాయి. అలాగని ఎవరైనా వచ్చి మీటింగ్ కట్టుకోవచ్చు, కానీ మేము మీటింగ్ కడితే రారు, మేము రాకూడదట, మేము ఇస్తాం రావన్నారట మహాభక్తులు. ఇలాంటి వాళ్ళని దేవుడు దీవించును గాక. మరి పరలోక రాజ్యంలో రేపు పొద్దున్న దేవుడు ఇలాంటి వాళ్ళని నిలదీసి అడుగుతాడు తీర్పు దినాన్ని. అడుగుతాడా లేదా? మీరే సమాధానం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ పుట్టినరోజు సందర్భంగా మరి కుర్రాడు పెట్టుకున్నాడు. మాకు చాలా పనులు ఉన్నాయి, అయినా సరే ఈరోజు మధ్యాహ్నం మళ్ళా మండపేటలోనే మీకు కోట ఉంది, అది చూసుకోవాలి. రేపటి దినం ఆదివారం మాకు మందిరాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. సమస్త కాదు, 5 సంవత్సరాలకు మేము మారిపోవడానికి మా సొంతంగా అన్యజనులకు సువార్త ప్రకటించి, దేవుడు అంటే తెలియని వాళ్ళని రక్షించి, తాగుబోతులుగా తిరుగుబోతులుగా తిరుగుతున్న వాళ్ళని మార్చి, యేసే దేవుడని సత్యాన్ని ప్రకటించి పరలోక రాజ్యానికి వారసులుగా అందరికి బాప్టిసాలు ఇచ్చి సంఘాలు కట్టబడడం జరిగింది. ఒకరి దగ్గర జీతాన్ని చేయట్లేదు, నేను దేవుని చేత పిలువబడి సేవ చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఆ దినములలో యెహోవా వాక్కు అరుదుగా ఉన్న దినాలలో సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు అని, ప్రభువా నీ చిత్తముని దాసుడు ఆలకిస్తున్నాడని. మరి చిన్న బిడ్డను మరి బిడ్డలో కూటం పెట్టుకోవడమే కాదు, ఏదో సంవత్సరానికి ఒకసారి ప్రార్థన ఎట్టుకొని పుట్టినరోజు అని చెప్పడం కాదు, కానీ బిడ్డలను ఎలా పెంచుకోవాలి? దేవుడి భక్తులను, వాక్యములోను, ప్రార్థనలోను, దేవుని దయలోను, మనుషుల దయను కూడా ఎదుగులాగిన ప్రార్థన, తల్లిదండ్రులు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఒక సంఘానికి మానకుండా మందిరానికి వెళ్ళాలి, బిడ్డల భక్తులు పెంచుకోవాలి. అప్పుడే కుటుంబానికి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఇదే గ్రామంలో మేము ఉన్నప్పుడు 18 సంవత్సరాలు ఎవరైనా పెద్ద పండుగ జరుగుతుంటే నా భార్య, ఒరే మనం ఆ పండగలకు వెళ్ళకూడదురా, ఇది మన సైతాన్ పండుగ, మన పండగ కాదన్నప్పుడు నా పిల్లలందరినీ కూడా దాంట్లో పాలు పొందలేదు. దీపావళి మందులు కాల్చుకుంటుంటే అలా చూస్తూ ఉండేవారు, కానీ వెళ్ళేవారు కాదు. ఎందుకని అంటే మరి మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి భక్తులు పెంచుకున్నాం కనుక ఈ రోజున మరి గర్వంగా చెప్పగలను, నా కొడుకు సేవ దేవుని పని చేస్తున్నాడు, దేవుని చేత పిలువబడి. నా కుమార్తె దేవుడి పని చేస్తా ఉంది, నేను నా కుటుంబంతో దేవుడి పని చేస్తాను. అంటే కారణం ఏంటంటే ఈ లోకం నాకు వేరే రక్షణ పొందన్నాడు, ఈ మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే రక్షణ పొందన్నాడు. మళ్ళీ రక్షణ తీసుకోమని కాదు, అక్కడ మూర్ఖ జనానికి, మూర్ఖులకు, ప్రజలకు, మూర్ఖ తరము వారికి, మూర్ఖ పద్ధతి కలిగిన వారికి, ఈ శాస్త్రులు పరిశీలి లాంటి వారికి, అజ్ఞానంలో ఉన్న వారికి దూరంగా ఉండి ప్రత్యేకంగా ఉండమన్నాడు. క్రైస్తవుడు అనగా ప్రత్యేకింపబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున మరి మేము మీటింగ్ పెట్టామంటే రేపు 4వ తారీఖు మండపేటలో లోదరణ చర్చిలో మరి యూత్ మీటింగ్ జరుగుతుంది. రాత్రి వచ్చి ఆ కుర్రోళ్ళందరూ వచ్చి, అన్నయ్య అయ్యగారు మీరు రావాలని పిలిచారు. మేము వెళ్తాం. లోదరణ సంఘాన్ని పిలుస్తారు, బాప్టిస్ట్ సంఘాన్ని పిలుస్తారు, మేము వెళ్తాం. సంఘాలన్నీ ఒకటే, దేవుడు ఒకటే, బైబిల్ ఒకటే, కానీ కులకట్టుడు పెట్టుకుని మేము వెళ్ళము, మా సంఘం అయితేనే, మా పాస్టర్ అయితేనే అనుకుని సిద్ధాంతంలో ఉంటే ఒక్కనొక రోజున దేవుడు నిలబెడతాడు, లెక్క అడుగుతాడు, తీర్పులో నిలబెడతాడు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఎలాంటి నామకార్థ క్రైస్తత్వం కాదు దేవుడికి. దేవుడి కోసం రోషంగా బతికేవాడు కావాలి, దేవుడి కోసం పరిశుద్ధంగా బతికేవాడు కావాలి, దేవుడి కోసం నమ్మకంగా బతికేవాడు కావాలి, దేవుడికి యథార్థవంతుడు కావాలి. అప్పుడే కుటుంబాలను దీవిస్తాడు. రేపన్న రోజున మనం చనిపోయినా పరలోక రాజ్యానికి దేవుడు ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించేవాడు ఆవిడ, మీకు బుద్ధి చెప్పేవాడు ఎవరని దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథంలో. మనము ఏదో క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉండక వాక్యానుసారంగా జీవిస్తూ, సత్యంలో నడుస్తూ, దేవుడికి భయపడాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఎవరు ప్రార్థన ఎట్టుకుండా వెళ్ళాలి, ఎక్కడికైనా ఎవరు పిలిస్తే మనం వెళ్ళాలి, మనకు వాళ్ళు రావాలి, వాళ్ళకి మనం వెళ్ళాలి. అంతేగాని వాళ్ళకి మేము వెళ్ళాం, మేము అక్కడికి వెళ్ళమంటే
రేపు అన్న రోజున దేవుడు తీర్పులో నిలబెడతాడు, జాగ్రత్త. దేవుని స్తోత్రం. అందుకని బైబిల్లో ప్రభువు చెప్తున్నారు, బాలుడు నరవచన త్రోవని వాడికి నేర్పండి, వాడు పెద్దవాడయ్యాక దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఏదో బైబిల్ అడుగుని తిరుగుతున్నారు, ఏదో బతుకుతున్నారు అనుకున్నారు చాలామంది జనాలు తెలియక. ఇప్పటికి రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు అయిపోయినాయి. నాకు మొన్న ఫిలిపియన్స్ దేశాన్ని వెళ్ళాలి, కానీ ఈలాగా కరోనా వ్యాధి వచ్చి ఈ పరిస్థితుల్లో ఆగిపోయాం. కరోనా వైరస్ వచ్చి చనిపోయారు ఎంతోమంది. కరోనా టైంలో కూడా 300 మందికి మేము హెల్ప్ చేసాం, ఎంతోమందికి ఆదుకున్నాం. వృద్ధులకి వస్త్రదానం చేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. మరి అనేక ప్రాంతాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు దేవుని చేత పిలబడి మాది అపోస్తలిక్ గాడ్ వర్షిప్ గాస్పుల్ చర్చ్ మాది మినిస్ట్రీ. నేనే ఫౌండర్. దానికి మాకు సహవాసం ఉంది, అపోస్తలిక్ సహవాసం. నాకు 400-300 మంది సేవకులు ఉంటారు. ఎక్కడ పడితే మాకు సహవాసాలు ఉంటాయి, సేవలు ఉంటాయి, సంస్థ కాదు. ఎందుకంటే ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతాన్ని మమ్మల్ని దేవుడు కృపను బట్టి మేము వాడబడతా ఉన్నాం. ఈ రోజున మాకు ఖాళీ లేదు, ఇక్కడికి రావచ్చిన పని లేదు, ఈ ఊరు వచ్చి మేము సంఘాలు పెట్టవచ్చిన మాకేమని లేదు. ఇక్కడికి వచ్చేదో ఇక్కడ చర్చలు పెడదామని ఈ ప్రాంతానికి మేము రావాలని అసలు ఆశ లేదు. ఎందుకంటే దేవుడు పిలిచాడు కనుక, దేవుడి పిలుపుకు లోబడి దేవుడు ఏర్పరిచిన ప్రాంతాల్లో సేవ చేసుకుంటూ ద్రోషంగా బతుకుతున్నాం. అనేక సంఘాలు కట్టి అనేక మందిని రక్షిస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు కృప చూపిస్తే ఇంకా కొన్ని సంఘాలు కట్టగలం, అన్యుల దగ్గరికి పోతాం. ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన ప్రాంతంలో యేసు ప్రభు నమ్మలేదు. ఇతను ఒంటరివాని కుమారుడు కదా, మార్త మరియ కుమారుడే కదా అని చెప్పి ఆయన యేసయ్యను నమ్మలేదు కనుక దేవుడు కార్యాలు అక్కడ చేయలేదు. అద్భుతాలు చేయకపోవడానికి కారణం అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టి దేవుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి శాస్త్రులు, పరిసయ్యులు తెగలాగా ఉన్నారు కనుక ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి విడిచిపెట్టి అన్యజనాన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ రోజున మరి కొవ్వూరు రాజారెడ్డి నా ఫ్రెండ్, ఆయన ఎంతో ఆత్మీయంగా నన్ను పిలుస్తాడు. ఇలా ఈ ప్రాంతానికి వస్తాను, రెడ్లు వస్తారు మా చర్చికి ఇక్కడ నుంచి, ఎవరైనా హిందువులు వస్తారు, ఎంతోమంది అన్యులు రక్షించబడ్డారు. కాపులు, చెట్టు బజ్జీలు, చాకళ్ళు, రెడ్డిస్, చౌదరీస్, వీళ్ళందరూ హిందువులు రక్షింపబడి ఈనాడు మా సంఘానికి అనేక మంది వస్తున్నారు. పేటల్లో సేవ చేయట్లేదు మేము, కానీ హిందువుల మధ్య పరిచయం చేస్తున్నాం. ఏంటంటే మేము సంఘాలు పెట్టాలని మా ఉద్దేశం కాదు, కానీ మా చేతితో రక్షింపబడ్డని బిడ్డ, ఆ బిడ్డకు బాప్టిజం ఇచ్చాము కనుక ఆ పిల్లకు మరి పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని పిలిచారు ఆత్మీయ తల్లిదండ్రులుగా. మరి వారిని ఆశీర్వదించాలన్నప్పుడు మేము రావడం జరిగింది. చాలామంది ఆయన వస్తే మేము రాము, మా సంఘం వస్తేనే మేము వస్తాము, మా పాస్టర్ గారు వస్తేనే వస్తాను అంటే రేపన్న రోజున దేవుడు ఒక లెక్క అడుగుతాడు, తీర్పులో నిలబెడతారు. జాగ్రత్త. ప్రతి ఒక్కడు దేవుని కోసం బతుకుతున్నామా, దేవుని కోసం జీవిస్తున్నామా, మనుషుల కోసం వెళ్తామా మనం ఆలోచించాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం వెళ్ళేది దేవుని కోసమా, మనుషుల కోసమా? నువ్వు మనుషులను మెప్పు పొందుకున్నావా, దేవుని మెప్పు కావాలనుకుంటున్నావా? జాగ్రత్త. నువ్వు క్రీస్తుని ప్రేమించేవాడవైతే అందరిని ప్రేమిస్తావు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తావు. నలుగురట సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్త పేపర్లో పంచిపెడతా ఉండగా అక్కడ ఉన్నటువంటి అన్యులు కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడ్డొచ్చి కొట్టి సువార్త చేయొద్దన్నారట. చేయొద్దంటే పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెడితే ఎస్ఐ గారు అడిగారట, ఎందుకయ్యా మిమ్మల్ని కొట్టారంటే, మేము సువార్త ప్రకటించినందుకు కొట్టారండి, మమ్మల్ని కొట్టినందుకు మాకు బాధ లేదండి, అయితే సువార్త ప్రకటించకుండా ఆఫ్ చేశారండి, అందుకే మాకు బాధ అన్నారట. ఎందుకు బాధపడ్డారు వాళ్ళు? సువార్త ప్రకటించకుండా ఆఫ్ చేసినందుకు బాధపడుతున్నామండి అంటే అప్పుడు ఎస్ఐ గారు అన్నారంట, వాళ్ళ సువార్త ఎవరి దేవుడిని వాళ్ళు ప్రకటించుకుంటే, ఎవరి మాత్రం వాళ్ళు ప్రకటించుకుంటే మీకేంటి ఆ బాధ అని అడిగి ఆ ఎస్ఐ గారు అన్నారంట, ఓ పని ఇంకో కర్ర ఇస్తున్నాను, ఆ 10 మందిని మీరు కొట్టాను అన్నారట. ఎవరిని? ఆర్ఎస్ఎస్ వాళ్ళు 10 మందిని సువార్త అడ్డుకున్న వాళ్ళు. అప్పుడు ఎలా అన్నారట, మేము కర్ర కత్తి అడ్డుకోక్కర్లేదండి, ఒకప్పుడు మా లిస్ట్ చూడండి, ఒకప్పుడు కత్తెట్టుకుని నరుక్కుని పోయిన వాళ్ళమే, ఒకప్పుడు భయంకర హంతకులమే, ఒకప్పుడు భయంకర తాగుబోతులమే, దుర్మార్గులు, హంతకులు మేము, కరుడు కట్టిన మరి హంతకులు మేము. అలాంటి వాళ్ళు మా జీవితాలను యేసయ్య మార్చాడు కనుక జీవించుతున్నది మేము కాదు, మాలో క్రీస్తే. మేము క్రీస్తు ప్రేమను ప్రకటిస్తాం తప్ప మేము దెబ్బకి దెబ్బ కర్రించుకొని కొట్టవండి, మేము సువార్తనే ప్రకటిస్తామని చెప్పారండి. కంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 10 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా మాటలని, నిజమే ఇలాంటి వాళ్ళు మేము సువార్తకు ఆటంకం పెట్టాం, ఎందుకు అడ్డొచ్చామని చెప్పి వెంటనే వాళ్ళ క్షమాపణ కోరి పశ్చాత్తపడి మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునండి, భయంకరమైన, అందుకన్నాడు యేసు ప్రభువారు, మీకంటే వేశ్యల సుంకరలో
ముందు పరలోక రాజ్యాన్ని వెళ్తారన్నది. ఎవరు వెళ్తారట? వేసులను సుంకర్లో పరలోక రాజ్యం వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే మీరు పేరుకి మాత్రము క్రైస్తవులుగా ఉన్నారు, కానీ మారు మనసు ఉన్నవారు కాదు. మారు మనసు ఉంటే జక్కేలాగా అన్ని విడిచిపెట్టుకుంటారు. మారు మనసు ఉంటే సమర స్త్రీల సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రేమను ప్రకటిస్తారు. అంతేగాని పగలో ద్వేషాలు, కక్షలు, కులకట్టుళ్ళు, మత కట్టుళ్ళు పెట్టుకునే వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రీస్తు ప్రేమను కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. చేతులు ఉన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ప్రకటించేది సువార్త. మేము నశించిపోతున్న ఆత్మను రక్షించాలని భారం కలిగి మా జీవితాలను ప్రాణంగా పెట్టుకొని మా సమస్తాన్ని పక్కన పెట్టుకొని దేవుని కోసం బ్రతుకుతున్నాం. మండపేటలోనే పరిచర్య చేస్తున్నాం. మేము మండపేటలోనే ఉంటున్నాం. నా పుట్టునూరు అది, మా తాతల ముత్తాతని సొంత ఊరు అది మండపేట. మరి రేపు పొద్దున్న ఈ ఊరు నుంచి మండపేట రావాలా లేదా? మండపేట రాకూడదు కదా. మేము పాస్టర్లు మండపేట నుంచి మేము వచ్చి మీటింగ్ పెడితే రాకూడదు కాదు. రానప్పుడు మండపేట కూడా రాకూడదు పౌరుషం ఉంటే. ఎందుకంటే ఒకడవసరం ఒకడికి ఉంటుంది. జాగ్రత్త, అది పద్ధతి కాదు. మేము దేవునికి భయపడుతూ సేవ చేస్తున్నాం. ఈ సందర్భంలో ఈ కుటుంబాన్ని మేము ప్రేమించి ఆ బిడ్డ మనుషులదైను దేవునిదైను వయస్సు యందు బుద్ధి యందు జ్ఞానమందు దేవుడు దీవించును గాక ఆశీర్వదిస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ గ్రామం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నా భార్య ఎప్పుడూ ప్రార్థన చేస్తుంది, అయ్యో నా గ్రామం, నా పుట్టునూరు, ఈ ప్రజలందరూ తాగుడు బానిసైపోయి, వ్యభిచారాన్ని బానిసైపోయి, అన్యులు రక్షింపబడవచ్చింది పోయి ఈ భయంకర పరిస్థితులు ఉంది. నా ప్రజలు రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాం. కానీ మేము వస్తే రానున్నారంట చాలామంది భక్తులు. వారందరికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైనది. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉంటుందని బైబిల్ చదవస్తూ ఉంది. ఐక్యత ఉన్న కాడ ఆశీర్వాదం ఉంటుంది. పగల ద్వేషాలు ఉన్న కాడ శత్రుత్వం ఉంటుంది. మతం ఉన్న కాడ మార్గం ఉండదు. కుల కొట్టడు ఉన్న కాడ పరలోకం ఉండదు. దేవుడు అందుకన్నాడు, శాస్త్రులు పరిచయలను పోల్చి అలా గద్దించాడు. సొండం పుట్టిన సమాధులారా అన్నాడు. పైకి తెల్లగా ఉన్నారు కానీ లోపల దోపుతోనూ అచంద్రములతోనూ కుళ్ళి కుట్ర అసూయలతో ఉన్నారు మీరు అని చెప్పాడు. దేవుడే కోప్పడ్డాడు బట్టి. అలాంటి వాళ్ళు ఉండకూడదని ప్రాంతం మనం చేస్తూ ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరూ వచ్చిన పాట ఒక్క చరణం పడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి, అందరూ వచ్చు కదా, చెప్పండి కొడుతూ పాడతారా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. తరల వంచండి చిన్న ప్రార్థన. జీవాధిపతి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు దైవజనులునైనా ఆత్మావేశముతో నైనా దైవజనులు మాట్లాడిన మాట ఒకవేళ మాకు బాధ కలిగించవచ్చు, నొచ్చుకోవచ్చు. అపోస్తుల కార్యాల గ్రంథంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అయ్యలారా మేమేమి చేయవలని, రక్షణ పొందుటకు మేమేం చేయాలన్నారు. అందుకే ఆ దినాన్న పేతురు చెప్పిన ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. ఈ దినం బ్రదర్ జాన్ వెస్లీ సువర్ణాన్ని ప్రేమించి ఇచ్చిన అభినయ జన్మదిన సందర్భంగా ఇదిగో నీ బిడ్డలు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, బిడ్డ బలహీనమైంది, దేవుడు స్వస్థపరిచాడని కృతజ్ఞతగా ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. నీ ఆశీర్వాదాలన్నీ కూడా బిడ్డ మెండుగా పొందుకోవాలని ఈ ప్రార్థన ఏర్పాటు చేశారు. తగిన దిగున ఆశీర్వాదం వారికి అనుగ్రహించి నీ సేవకుడైనా నేను నిలబడతా ఉండగా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? సరిపోలేదు, కొంచెం గట్టిగా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు నాన్నగారికి, అదే విధంగా ఇక్కడ మమ్మల్ని ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి గృహస్థులకు, ఇక్కడ చేరుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా?
దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి, మిమ్మల్ని చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, గ్రామంలో కొన్ని పరిస్థితుల కోసం మేము ప్రార్థన చేస్తాం. సమాధుల తొట్టు కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు. దానికోసం మాకు కూడా మేము యూట్యూబ్లో చూసినప్పుడు, మేము విన్నప్పుడు వాటి కోసం మేము ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తాం అంటే, నెహెమ్యా గ్రంథంలో రాయబడింది. నెహెమ్యా అంటాడు, ఎందుకు రాజు అంటాడు, హస్త అని రాజు అడుగుతాడు, నీ మొహం ఎందుకు అలా ఉంది అని అడిగితే, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయింది, అగ్ని చేత కాల్చివేయబడింది అని అక్కడ నెహెమ్యా ఉపవాసం ఉండి పితరుల సమాధులుండు పట్టణం కోసం ప్రార్థన చేశాడు. అదే విధంగా ఇక్కడ పెరిగాం కనుక ఈ గ్రామ ప్రజల కోసం అనునిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా తోటి వ్యవనస్తులు ఎంతో మంది పిల్లరా చెడు వ్యసనాలకి బానిసలైపోయి, తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళని చదివిస్తుంటే అవన్నీ మర్చిపోయి పిల్లరా చిన్నతనంలోనే రకరకాల వ్యసనాలకి బానిసలైపోయి అపవాది అనుచరులుగా తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వారు మార్చబడాలని, తల్లిదండ్రులకు, సమాజానికి, గ్రామానికి ఆశీర్వాదకరంగా వారు ఉండాలని వారి కోసం మేము అనునిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. విచారకరమైన విషయం ఏంటో తెలుసా, గెరాసీనీయులు అనే దేశానికి యేసుప్రభు వెళ్ళాడు. వెళ్తే అక్కడ యేసుప్రభుకి స్వాగతం పలికినోడు ఎవడో తెలుసా, దెయ్యం పట్టుకున్నవాడు. వాడు ఒంటి మీద బట్టలు ఉంచుకునేవాడు కాదట, రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటూ అనేక మంది రాళ్లతో కూడా తన్ని తరిమేవాడట. ఇంట్లో ఉండేవాడు కాదు, సంఖ్యలతో బంధించిన సంఖ్యలు తెంచుకుంటూ సమాధుల్లో నివాసం చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు పిల్లల అద్భుతమైన విధంగా ఆ వ్యక్తిని ఆ దయ్యాల బారి నుంచి విడిపించాడు. ఆ దయ్యాల బారి నుంచి విడిపిస్తే ఆ దయ్యాలు అన్నాయి, నువ్వు దేవుడివి, మమ్మల్ని పాతాళంలోనికి పంపించొద్దని ఆయన వేడుకుంటే పందుల్లోనికి పంపించమని ఆయన అడుక్కున్నాయి. పందుల్లోనికి పంపించాడు. ఆయన వాటి మాట ప్రకారంగానే పందుల్లోకి వెళ్ళేటట్టుగా సెలవిస్తే పందుల్లోనికి వెళ్తే పందులు ఆ దురాత్మల యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక సముద్రంలో పడి చచ్చిపోయి, అది చూసిన ఆ పందులు మేపే పందుల కాపర్లు గెరాసీనీల ప్రాంతానికి వెళ్ళి చెప్పారు, ఇదిగో ఈ ప్రాంతానికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆ దయ్యాలు పట్టుకున్న వ్యక్తిని బాగు చేశాడు అని ఆ గ్రామ ప్రజలకు అందరికీ చెప్తే ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి ఏమన్నారు తెలిసేసాయని, మా ఊర్లోకి రావద్దన్నారు. ఏమన్నారమ్మా? అందరూ చెప్పాలి 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 ఏమన్నారు చెప్పండి? మా ఊర్లోకి రావద్దన్నారు. ఎందుకు రావద్దన్నారు? యేసు ప్రభు చేసిన తప్పేంటి అక్కడ? యేసు ప్రభు చేసిన తప్పేంటి అక్కడ? ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఒక చెడిపోయి నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్న వ్యక్తిని బాగు చేయడం యేసు ప్రభు చేసిన తప్ప? ఆలోచించండి. ప్రియమైనటువంటి వాళ్ళ నేను అంటాను, మనందరి బైబిల్ ఒకటేనా కదా అమ్మ? మనందరి చేతిలో ఉన్న బైబిల్ ఒకటే కదా? అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పరలోక రాజ్యం ఉందా? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పరలోక రాజ్యం ఉందా? ఇక్కడ డినామినేషన్స్ వేరు, సిద్ధాంతాలు వేరు, సంఘాలు వేరు. కానీ మనందరము కూడా యేసయ్య రక్తంలో కడగబడిన సార్వత్రిక సంఘం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరికీ బైబిల్ ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే. కాబట్టి ప్రియులరా, కులాలు, మతాలు, లేకపోతే సంఘాలు, భేదాలు పెట్టుకొని ప్రియులరా ఈరోజు అన్యజనులకి లోకువైపోయింది క్రైస్తవ్యం. ఈరోజు అన్యజనులకి లోకువైపోయింది. ఒక సంఘం మీదకి RSS వాళ్ళు వచ్చి దాడి చేస్తుంటే ఇంకొక సంఘం వాళ్ళు అలాగే జరగాలి, ఆ సంఘం నాశనం అయిపోవాలి అని సాటి క్రైస్తవులే సంతోషపడుతుంటే అన్యజనులకు లోకు కదా. మనమందరూ ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉంటేనే దేవుని రాజ్యాన్ని మన గ్రామంలో మనం స్థాపించగలుగుతాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఈ గ్రామాన్ని మేము ఎంతో ప్రేమిస్తున్నాం. గ్రామక్షేమం కోసం అనునిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కనుక భారము కలిగి మాటలు నేను చెప్తున్నాను. పౌలు భక్తుడు అంటాడు, ఏ విధము చేతనైనను నా రక్త సంబంధికులకు రోషము పుట్టించి వారిని దేవునికి దగ్గర చేయాలని నా పరిచర్యను కొనసాగిస్తున్నాను అంటాడు పౌలు భక్తుడు. ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని దైవజనుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేసే టాపిక్ ఏంటంటే, అంశం ఏంటంటే, గర్భఫలం దేవుని బహుమానమా? గర్భఫలం దేవుని బహుమానమా అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ఇందాక సహోదరి చదివిన లేఖన భాగం 127వ కీర్తన, 127వ కీర్తన, 127వ కీర్తనలో 3వ వచనాన్ని తీసి చదివి సహాయం చేయండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు ఈ వాక్యంలో నుంచి మనతో మాట్లాడును గాక.
ఆమేన్ చెప్పండి. ప్రభునందు ప్రియులారా, చదువుకుంటున్న దేవుని లేఖన భాగంలో సొలొమోను రచించిన కీర్తన భాగంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు స్వాస్యం అయితే కుమార్తెలు బహుమానం అంది బైబిల్. అమ్మ జాగ్రత్త వినాలి. కుమారులు స్వాస్యం అంట. స్వాస్యం అంటే వారసత్వం. అమ్మ, కుమారులు స్వాస్యము అంటే వారసత్వం లేకపోతే వంశోద్ధారకుడు. కుమార్తెలు బహుమానం. వివాహమైన దంపతులకు బంధువులు, స్నేహితులు, ప్రజలందరూ కూడా రకరకాల బహుమతులు తీసుకొచ్చి ఇస్తారు. కానీ వివాహమైన దంపతులకు ఏ మనిషి ఇవ్వలేని గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏ మనిషి ఇవ్వలేని అద్భుతమైన బహుమానం ఏంటో తెలుసా? ఆ దంపతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్తూ పిల్లల వారికి సంతాన ప్రాప్తి కలగజేసి దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. ఆ గర్భఫలము దేవుడిచ్చిన బహుమానము. దేవునికి గట్టిగా స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఉన్న అందరికీ దేవుడు అద్భుతమైన బహుమానాలు ఇచ్చాడు. వాళ్ళని పెంచడం మనకి చేత కాక, వాడిని ఏ విధంగా దేవుని యందు భయభక్తులు పెంచాలో మనలో చాలా మందికి చేత కావట్లేదు. గర్భఫలాలను గాలికి వదిలి చిట్టు ఫలాలను అనుభవిస్తున్న కనులు మనలో ఉన్నారు. ఒక చెట్టు మన గోడ దాటి ఆ పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఆ కొమ్మ కాయలాలు కోసుకు తినేస్తారని కొమ్మ నరికేయడమో లేకపోతే మన ఏపు తాడేసుకుని లాగేసుకోవడమో చేస్తాం కదా. అదే మన పిల్లలు, మన పుత్ర రత్నాలు ఉన్నాయి చూసారా, పండిత పుత్ర పరమ సొంట అన్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? గొప్ప గొప్ప కడుపున, పండితుల కడుపున, భక్తిపరుల కడుపున దౌర్భాగ్యులు దాపరిస్తారు. వాళ్ళ పేరు, వాళ్ళ పరువు తీయడానికి దాపరిస్తూ ఉంటారు. పిల్లలు ఊరి మీద పడిపోయి ఊరి మీద ఆళ్ళ గొడవ, ఏళ్ళ గొడవ, అన్ని గొడవల్లో వాళ్ళే ఉంటాయి. విన్నా కానీ పిల్లరా వాళ్ళు వెళ్ళొచ్చి మీ పిల్లోడు ఎలా చేశాడు, మీ పిల్ల ఎలా చేసిందని చెప్పేసి అంటే ఏం చేస్తారు తెలిసి వీళ్ళు? అలా చెప్పడానికి వచ్చిన వాళ్ళకి రివర్స్ లో కొడుక్కి కూతురికి సపోర్ట్ చేసి గొడవకి వెళ్తారు. నువ్వే సపోర్ట్ చేస్తుంటే ఇంకా కొమ్ములు వచ్చేవా వాళ్ళకి? ఈరోజు పిల్లలు నాశనం అయిపోవడానికి తల్లిదండ్రులే ప్రధానమైన కారణం అంటాను నేను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం. స్వాస్యము ఒక ఎత్తు అయితే బహుమానము ఒక ఎత్తు. బహుమానం అనేది చాలా విలువైనది. స్వాస్యం అనేది అది ఎప్పుడు మన దగ్గరే ఉంటది. బహుమానాన్ని అద్భుతంగా పెంచి ఈ బహుమానాన్ని ఇంకొక వ్యక్తికి, ఇంకొక పురుషుడికి గిఫ్ట్ గా ఇంకొక వ్యక్తి చేతులు మనం పెట్టాలి. అద్భుతంగా పెంచాలి. ఆడపిల్లేనండి మన ఇంటికి పేరు తెచ్చేది. మొగుడు ఎలా తిరిగినా, ఎలా అంటున్నా ఏమనుకోకండి, ఎలా తిరిగినా మొగుడు అంటారు. ఆడపిల్ల ఇంటికి పేరు తెచ్చేది. ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఆడపిల్ల ఉన్న ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? తల్లికి ఎంత హెల్ప్ చేస్తా తెలుసా? చిన్న పిల్ల అండి, చిన్న పిల్ల మనం చూస్తాము, దానికి ఏం తెలుసు? పుట్టుక నుంచి బ్లడ్ లో ఉంటాయి. ఒక చిన్న ఖర్చు తీసుకుని ఉతుకుతూ మొదలెడుతుంది. ఎవరు నేర్పాడు? అమ్మ తోముతుంటే ఆ గిన్నెలు తీసుకొని అది కూడా తోముతూ నేర్చుకుంటది. చీపురు అమ్మ తుడుస్తుంటే చీపురు తీసుకుని తుడుస్తుంది. ఇవన్నీ ఎవరు నేర్పుతున్నారు? ఆడపిల్ల. అద్భుతం, ఆనిముత్యం. ఆడపిల్ల విలువ తెలియక చాలా మంది ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఆడపిల్ల అంటే దరిదాపులు చేరరు. ఆడపిల్ల పుట్టిందా? వచ్చి ఆడపిల్ల పుట్టిందా? ఆడపిల్లని కన్నావా? నువ్వు ఆడదానివి కాదా? నువ్వు ఆడదానివి కాదా అని నేను అడుగుతా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచి తొందరగా నా వాక్యాన్ని ముగిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం చదివి సహాయం చేయండి. ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని. ఎవరి దయట? అందరూ చెప్పాలి, ఎవరి దయట? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఏమన్నా లవ్వమ్మ ఏమన్నా చెప్పండి. ఆదామా, నీ దయ వలన నేను కయ్యిన్ని సంపాదించుకున్నాను అన్నదా? ఈరోజు మగపిల్లనోడు పుట్టగానే తొడకొట్టి మీసం తిప్పుతారు. నీ మగతనం ఏం లేదు అందులో. మగపిల్లలు పుట్టడం వెనకాల, ఆడపిల్లలు పుట్టడం వెనకాల నీ ప్రమేయం ఏమీ లేదు. కారణం ఏంటంటే పిల్లలు పుట్టడం వెనకాల దేవుని ప్రమేయం మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు పిల్లలు లేక ఎంతమంది అడాప్ట్ చేసుకుంటున్నారో తెలుసా? పిల్లల్ని
ఆ సంతానం కోసం డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ లక్షల రూపాయలు, వేల రూపాయలు దారిపోస్తున్నారో మీకు తెలుసా? పిల్లల విలువ కొంతమందికి తెలియట్లేదు. ప్రియమైనటువంటి వారులారా, చదువుతున్నాం అక్కడ, యెహోవా దయ వలన. అమ్మా, ఈరోజు పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు దేవుని దయ వలనే నీకు దేవుడిచ్చిన పిల్లల వాళ్ళు. దేవుని దయది, ఆ దేవుడిచ్చిన దయ. ఈరోజు ఈ చిన్న బిడ్డకి దేవుడు దయా కిరీటాన్ని ధరింపజేశాడు, మరి ఒక సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. ఇది ఒక దయా కిరీటం. నూతన సంవత్సరం అనేది ఒక దయా కిరీటం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ ప్రియమైనటువంటి వారులారా, ఇంకా చదివితే కనుక బైబిల్లో ఇంకొక మాట చదువుతాం. ఆదికాండం 30వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. పిల్లలు పుట్టడం వెనకాల దేవుని ప్రమేయం ఉంది అనడానికి ఈ వాక్యం ఆధారం. ఆదికాండం 30వ అధ్యాయం 1-2 వచనాలు. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనని యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనెను. అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యక దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకు తెలిసిన విషయమే, యాకోబుకి మోసం చేశాడు. మోసం చేసినప్పుడు మోసం ఏమడుతుందట? ఏది విధితే తండ్రిని మోసం చేశాడు, ఆశీర్వాదం కోసం అన్నను మోసం చేశాడు, మామగారి దగ్గరికి పారిపోయాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయి పారిపోయి చిన్న కుమార్తె అయిన రాహేలును ప్రేమించాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తే చీకట్లో పెళ్లి చేసేసాడు. రాహేల్ నుంచి పెళ్లి చేస్తానని రేయా నుంచి పెళ్లి చేసేసాడు. రాత్రి జరగవలసిన కార్యక్రమం అంతా జరిగింది. ఉదయం చూసుకుంటే రాహేల్ కాదు, అక్కడ లేయా ఉంది. నెత్తి మీద తడుగుట్ట వేసుకుని ఏడుతున్నాడు. అయ్యా మామగారా, నువ్వు చేసిన పని ఏంటయ్యా? నాకు రాహేల్ ఇచ్చి పెళ్లి చేస్తానని లేయా నుంచి పెళ్లి చేసేవేటని అడిగితే, మాకు పెద్దదానికి పెళ్లి అవ్వకుండా చిన్నదానికి పెళ్లి చేయడం మా సాంప్రదాయం కాదన్నాడు. చిన్నదాన్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయమంటే మరొక 7 సంవత్సరాలు కొలువు చేసి మొత్తానికి ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఈ మాట విన్న తర్వాత మనలో చాలా మంది, యాకోబు గారు ఇద్దరిని చేసుకున్నాను, నేను కూడా చేసుకుంటాను అనుకున్నావు కాక. నీకున్న ఒకదాన్ని ఉత్తరించి చాలు. నీకున్న దాన్ని ఉత్తరించు. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఇది ధర్మం, ఇది ధర్మశాస్త్రం. దానికి మించింది దుష్టు నుంచి పుట్టింది, అది అక్రమ సంబంధం, వ్యభిచారం. దాన్ని బైబిల్ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం నుంచి మనం చదువుకుంటుంటే, లేయాను, ద్వేషించబడిన లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెకు సంతాన ప్రాప్తి కలుగ చేశాడు. అది చూసిన రాహేలుకి అసూయ వచ్చేసిందట. ఏమొచ్చేసింది? ఒక ఇంట్లో తోటికోడలు ఉన్నారనుకోండి, అసూయ వచ్చేస్తుంది. ఉంటది, పైకి ఎంత నటించినా కానీ లోపల ఉంటది, ఏదో మూలన ఉంటది, కూర్చుంటది. పౌలు భక్తుడు అంటాడే కదా, ఏమంటాడు? నా లోపల నాకు తెలియకుండా నీ పాప నియమము నాలో పోరాడుతుంది అంటాడు. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ అక్క సొంత అక్క మీద ఏం పడుతుందట? అసూయ. అసూయ పడి యాకోబు దగ్గరికి వచ్చి అంటుంది, ఆవిడికి పిల్లలు పుట్టించేసావు, నాకెందుకు పిల్లలు పుట్టించట్లేదు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు అంటున్నాడు యాకోబు, నీకు పిల్లలు పుట్టించడానికి నేను ఏమైనా దేవుణ్ణా? అమ్మా, నీకు పిల్లలు పుట్టించడానికి నేనేమైనా అంటే, పిల్లలు పుట్టడం వెనకాల ఎవరి హస్తం ఉంది? ఎవరి హస్తం ఉంది? మనం ఎంత కంగారు పడిపోయి కాళ్ళు ఏళ్ళు తొక్కేసుకున్నా 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, కానీ వెనకాల వాళ్ళు ఇంకెప్పుడు కంటాం అని తోమేసిన పిల్లలు పుట్టడం మాత్రం దేవుడి చేతిలో ఉంది. ప్రియమైనటువంటి వారులారా, నేను ఇంకొక మాట చెప్తా. దేవుని చేతిలో పిల్లలు పుట్టడం ఉంది. ఇంకొక మాట చెప్తా, ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లోడు పుట్టాలన్నా మొగుడు చేతిలో ఉంది. ఈ మాట కూడా పాయింట్ అవుట్ చేస్తున్నా. ఆడవారిలో ఎక్స్ క్రోమోజోములు మాత్రమే రిలీజ్ అవుతాయి. చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటే, అమ్మా వీళ్ళు బైపీసీ చదువుకున్న వాళ్ళు, లేకపోతే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళరా వైద్య రంగం మీద గ్రిప్ ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి అర్థమవుతుంది. చదువు లేని లేదో మాట్లాడితే అనుకోవచ్చు, చదువుకున్న వాళ్ళకి ఏం పోతుంది, సంస్కారం ఎక్కడికి పోతుందో ఆలోచించండి. ఆడవాళ్ళలో నుంచి ఎక్స్ క్రోమోజోములు రిలీజ్ అవుతాయి, మగవాళ్ళలో నుంచి ఎక్స్ అదేవిధంగా వై క్రోమోజోములు రిలీజ్ అవుతాయి. ఎక్స్ క్రోమోజోములు ఈ భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు మగవాళ్ళలో నుంచి ఎక్స్ క్రోమోజోము రిలీజ్ అయిందంటే, ఆడవాళ్ళలో ఉన్న ఎక్స్ మగవాళ్ళలో ఉన్న ఎక్స్ కలుసుకుంటే ఆడపిల్ల పుడుతుంది. ఆడవాళ్ళలో ఎప్పుడు కూడా ఎక్స్ క్రోమోజోమే రిలీజ్ అవుతుంది. ఇది వాస్తవం, అవునా కదా? తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అది తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆ సైకాలజీ తెలిసిన వాళ్ళు ఉన్నారా? మగవాడిలో నుంచి ఒకవేళ వై క్రోమోజోమ్ రిలీజ్ అయితే
ఆడవాళ్ళలో ఎక్సే రిలీజ్ అవుతుందని చెప్తున్నాను కదా, ఆ ఎక్స్ వై కలిస్తే కనుక మగ బిడ్డ పుడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చాలా మంది కోడల్ని ఇబ్బంది పెట్టే అత్తగారులతో మాట్లాడుతున్నా, కోడల్ని ఇబ్బందులు పెట్టే అత్తగారులతో మాట్లాడుతున్నా. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సరి చేసుకోండి. లోపం నీ కోడల్లో లేదు. ఆడపిల్ల పుట్టడానికి కారణం నీ కోడలు కాదు, నీ కొడుకున పుట్టిన నీ కొడుకే. అర్థమవుతుందా? ఆడపిల్ల పుట్టడానికి కారణం ఎవరు? నీ కడుపున పుట్టిన కొడుకే. అర్థమవుతుంది? ఇలాంటి వాక్యాలు ఎప్పుడు, ఇలాంటి మాటలు మీరు ఎప్పుడు వినుంటారేమో. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచన చేయండి. ఆలోచనాత్మకంగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేయండి. నా ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. అద్భుతంగా దేవుడు మనకి గర్భఫలం ఇస్తున్నాడు. గర్భఫలం, పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఆడపిల్ల పుడుతుంటే ఆడవారిని నిందించొద్దు. ఇంకో మాట చెప్తాను. స్టార్టింగ్ లో సాతాన్ గడి ప్లాన్ ఎలా ఉండేది అంటేనండి, సాతాన్ గడు ప్లాన్ ఎలా ఉండేది చెప్తాను. మోషే కాలంలో, యేసుక్రీస్తు కాలంలో పుట్టిన మగ పిల్లలందరినీ చంపాలన్న శాసనాన్ని వాడు తీసుకొచ్చాడు. అవునా కదా? పుట్టిన మగ పిల్లలందరినీ కూడా చంపేయాలన్న శాసనాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు సాతాన్ గడి ప్లాన్ రివర్స్ అయిపోయింది. ఏంటో తెలుసా? అసలు మగోడు పుట్టాలంటే ఆడదానిలోంచే పుడతాడు కదా. ఆడద పుట్టాలన్నా మగోడు పుట్టాలన్నా ఆడదే కారణం కాబట్టి ఆడపిల్లల్ని చంపేయాలి. కడుపులో ఉన్నప్పుడు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం. కొన్ని స్కానింగ్ సెంటర్లో డబ్బుకి అమ్ముడుపోయి ఆడ మగ చెబుతున్నారు. అది లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం. ఆడపిల్లని తెలుస్తుంటే కడుపులోనే చంపేస్తున్నారు. పిల్లలు కడుపులోనే చంపేస్తున్నాడు. ఆడపిల్లను ఒకలాగా మగబిడ్డను ఒకలాగా చూసే వ్యత్యాస ద్వారంలో ఈరోజు సమాజం బ్రతుకుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్న దేవుని వాక్యం నుంచి జాగ్రత్తగా వినండి. ఆడపిల్లకి మగబిడ్డకి తారతమ్యాలు చూపించడం. ఇద్దరు సమానం, రెండు కళ్ళు లాంటి వాళ్ళు. తారతమ్యాలు చూపించండి. వాళ్ళిద్దరు కూడా రెండు కళ్ళుతో సమానం. దేవుడు మనకి ఇచ్చిన బహుమానం ఆడపిల్ల, దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యము మగబిడ్డ. కాబట్టి రెండు సమానమే. ఇద్దరిని కూడా దేవుని యందు భయభక్తుల్లో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులు మనందరికీ కూడా ఉందని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయాలి. అరే పిల్లలు జాగ్రత్తగా వినాలి, మాట్లాడద్దు. పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎప్పటికప్పుడు మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే రోజులు అస్సలు బాగాలేదు. ఈరోజు ఆడపిల్లకి భద్రత లేదు. ఆడపిల్లకి ఏం లేదు? ఉందా? వయసు ఈడుకొచ్చి పెద్ద మనిషి అయిన ఆడపిల్లకి అనుకుంటే లేదు. ముక్కు పచ్చలారని చిన్నపిల్ల, 3 సంవత్సరాల చిన్న పిల్ల మీద 90 సంవత్సరాల ముసలోడు అత్యాచారానికి వడిగట్టిన దౌర్భాగ్యమైన సంస్కృతిలో పిల్లల సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మానవ మురుకాల మధ్యలో మన ఆడపిల్లల్ని మనము కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. గాంధీజీ అన్నాడు, స్వాతంత్రం వచ్చినప్పుడు అర్ధరాత్రి ఆడద నడుచుకుంటూ వెళ్తే నిజమైన స్వాతంత్రం వచ్చింది అన్నాడు ఆయన. అర్ధరాత్రి ఆడదట నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే స్వతంత్రం వచ్చింది అన్నాడు. ఈ రోజు పట్ట పగలు ఆడద నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఆడదానికి గ్యారెంటీ లేదు. అడుక్కున్న దాన్ని వదలరు, పిచ్చి దాన్ని వదలరు, చిన్నపిల్లని వదలరు, ముసలిదాన్ని వదలరు. ఆలోచించండి ప్రియులారా. కన్ను మిన్ను కానకుండా, వావి వరసలు లేకుండా, చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా పిల్లరా ఎంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నారు. చెడిపోవడానికి కారణం ఈరోజు ఇంటర్నెట్ మన చేతిలోకి వచ్చి కూర్చుంది. పిల్లలకి సెల్ ఫోన్లు, చాలా మంది తల్లిదండ్రులు విచ్చలవిడిగా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ లో నీ పిల్లలు ఎలాంటి దృశ్యాలు చూస్తున్నారో నీకు తెలుసా? ఎలాంటి లైంగిక సంబంధమైన బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నారో నీకు తెలుసా? అసభ్యకరమైన ఆ దృశ్యాలు చూసి పిల్లరా వారు చెడిపోయి, వారి ఆలోచన విధానం చెడిపోయి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాము. బాలుడు సైతము తన ప్రవర్తన శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయను. చిన్న పిల్లలు ఆడుకుంటుంటే చూస్తాం. ఒక టవల్ తీసుకుని చీరగట్టేస్తుంది. చీరగట్టేసి వాళ్ళు ఆడే ఆటలు ఏంటనుకున్నారు? అమ్మా నాన్న ఆటలు ఆడుతున్నారు. తెలుసా మీకు? మతులు పోతే వాళ్ళు ఆడే ఆటలు చూస్తే మీకు మాట చెప్పిన తల్లిదండ్రులు
పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ వాళ్ళ ముందు కొంచెం కంట్రోల్ చేసుకోండి. భార్యాభర్తల ఇద్దరికి ప్రేమ ఉంటుంది, కానీ పిల్లల ముందు కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు బయట అదే చేస్తున్నారు పిల్లలు. సినిమాలు, సీరియళ్ళు, పిల్లలు ఆ అర్ధనగ్న దృశ్యాలు, ఆ సినిమా యాక్టర్, హీరోయిన్ టీవీలో చేసే ఆ కార్యకలాపాలన్నీ కూడా ఈ పిల్లలు అనుసరించి నడుచుకుంటున్నారు. చెడిపోతున్నారు పిల్లరా. సినిమాలకి, సీరియల్కి, ఈ ఇంటర్నెట్కి పిల్లల్ని చాలా దూరంగా ఉంచాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, వాళ్ళ చేష్టలను మనం అబ్జర్వ్ చేయాలి. అమ్మా ఇంకొక విషయం చెప్తాను. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక వాటర్ బాటిల్లో రసన కలుపుకున్నాడు. రసన కలుపుకొని తాగుతున్నాడు. తాగుతూ ఎలా తూలిపోతున్నాడు. అవతల ఉన్నవాడిని టపేలు తన్నేస్తున్నాడు. ఎందుకు తన్నుతున్నావు అంటే ఎంత తన్నుతున్నాడు. ఎందుకు తన్నుతున్నారు అంటే మా తాత మందేసి వచ్చి మా నాన్నమ్మని అలాగే తన్నుతాడు. ఆ తాత అంటే ఎలా తన్నుతాడట? ఎవరిని ఫాలో అవుతున్నాడు? చిన్న చిన్న పిల్లలకి దేవుని మాటలు నేర్పించిన బాల్యం నుంచి, దేవుని వాక్యాన్ని నేర్పించిన, దేవుని పాటలు నేర్పించండి. ఇందాక చిన్న పిల్లలు అద్భుతంగా పాట పాడారు, చాలా సంతోషం. దేవుడు ఇంకా వారిని దీవించును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, చిన్న పిల్లలకు బూతులు నేర్పించే తల్లిదండ్రులు ఉన్నారు. అరే నాన్నమ్మని ఇలా తిట్టరా, అమ్మమ్మని ఇలా తిట్టరా, తాతని ఇలా తిట్టరా. ఇప్పుడు తిడితే బాగానే ఉంటుంది, ముద్దుగా తిడతాడు. పెద్ద అయిన తర్వాత అదే బూతులు తిట్టాడు అనుకో, గుండెకాయ తెగిపోద్ది. జాగ్రత్త. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని బాల్యం నుంచి మనం వారికి అభ్యసింప చేయాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాళ్ళ చేష్టలు మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. గారాబం పెడతారు చాలా మంది. నువ్వు పెట్టే గారాబం పిల్లలు బాగుపడే గారాబం అయి ఉండాలి. ఆ గారాబం వల్ల వాళ్ళు చెడిపోతే నువ్వు పెట్టిన గారాబానికి ఏం విలువ ఉంటుంది? కొంతమంది గారాబం పెడతారు, నీ మాట వినడం, నీ భర్త మాట వినడం. వాటిలో ఎందుకు వచ్చిన గారాబం చెప్పండి? నువ్వు పెట్టే గారాబం వల్ల నీ పిల్లోడు మాట వినేవాడై ఉండాలి. వాడు గొప్ప ప్రయోజకుడు అయి ఉండి గొప్పగా చదువుకొని నీకు పేరు తెచ్చేవాడై ఉండాలి. ఒక తండ్రి చచ్చిపోతే ఒక తల్లి అండి కొడుకుని చాలా అద్భుతంగా పెంచింది. చాలా గారాబం పెట్టింది. తండ్రి లేని కొడుకు కదా అని, ఒక్కడే కొడుకు గారాబంగా పెంచితే ఆడు ఒక రోజు ఏం చేశాడంటే, పక్కింటి ఆవిడ కోడి గుడ్డాడితే ఆ గుడ్డట్టుకు వచ్చేసాడు. పక్కింటి ఆవిడ కోడి గుడ్డాడితే గుడ్డు పట్టుకొచ్చేసాడు. నాటుకోడి గుడ్డురా, బలి తెచ్చావురా అని చెప్పేసి ఆమ్లెట్ వేసేట్టిందట. మరుసటి రోజు వీళ్ళ అమ్మ మరి మెచ్చుకుంది కదా, మరుసటి రోజు ఏం చేశాడు, దాని తల్లిని తెచ్చేసాడు. దాని తల్లి అంటే కోడి తెచ్చేసాడు. ఏకంగా నాటుకోడి పల్లె ఉంటుందిరా బాబు, ఈరోజు చాలా రేట్ ఇది అని చెప్పేసి నాటుకోడి పులుసు పెట్టేసింది అడిగి. అలా పొగుడుతుంటే రోజు ఏదో తెచ్చేస్తానే ఉన్నాడు. అలా వాడు వయసుతో పాటు ప్రియులారా, వాడు దొంగతనపు బుద్ధి పెరిగిపోయింది. ఆ రోజు బ్యాంక్ లూటీ చేస్తూ ఖచ్చితంగా అయిపోయాడు. వాడు బ్యాంక్ లూటీ చేస్తుంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నారు. ఆ సీసీ ఫుటేజ్లన్నీ కూడా వాడికి ప్రతికూలంగా ఉన్నాయి, యాంటీగా ఉన్నాయి. అవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అవన్నీ చూసి వాడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ చివరి కోరిక ఏంటని అడిగితే, ఒక్కసారి మా అమ్మతో మాట్లాడాలన్నాడు. ఆ ఉరిశిక్ష అమలయ్యే వరకు వాడిని జైలు పెడితే ఆడు 7 రోజులు వెనకాల ఉన్నాడు. తల్లికి కౌరు పెడితే తల్లి వచ్చింది. ఇటు చచ్చిపోబోతున్నాడు, పెద్ద దొంగతనాలు చేశాడు, ఏ నిధులో నిక్షేపాలో లేకపోతే డబ్బో బంగారమో ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. ఇటు చచ్చిపోయాక అవి నేను అనుభవించడానికి నాకు యుద్ధం దిగుతున్నాడేమో అనుకుని చాలా సంతోషం తెలిపింది. తల్లి దగ్గరకు రామా అన్నాడు. చెవి పెట్టింది. నీ చెవిలో మాట చెప్తాను రా అన్నాడు. చెవిట్టుకు గట్టి కొరికేశాడు. రక్తం వచ్చేలా కొరికేశాడు. పోలీసులు వచ్చి లాఠీలతో కొట్టేస్తుంటే పిల్లరా వదిలేసి నా కొడుకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? హృదయాన్ని కదిలించే విషయం ఏంటో తెలుసా? ఆ రోజు కోడిగుడ్డు తెచ్చినప్పుడే నువ్వు చేసింది తప్పని బెత్తం తీసుకుని నన్ను కొట్టుంటే ఈరోజు నేను ఊరికమ్మ మీద నిలబడే పరిస్థితి నాకు వచ్చేది కాదు అన్నాడట. అది విన్న పోలీసులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీరు మునీరు ఏడ్చారు. ఎవరైనా మార్చగలరా? ఇంకా ఆలోచించండి ప్రియులారా. ఈరోజు తల్లిదండ్రులు ఎంతమంది తన పిల్లల్ని చేతులారా పాడు చేస్తున్నారు. మిమ్మల్ని ఆలోచింపజేయడానికి మాట చెప్తున్నాను ప్రియులారా. అక్కడ పిల్లల చేష్టలు, నడవడిక, వారి ప్రవర్తనలో మనము ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళని మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో ఇంకొక మాట రాయబడుతుంది. నా వాక్యాన్ని నేను కరెక్ట్గా 1 గంటకి ముగించేస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో
బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఏ త్రోవలో నేర్పాలట? ఏ త్రోవ నేర్పాలట? బాలుడు నడిచే త్రోవ ఒకటి ఉంది. పెద్దోళ్ళు మాట్లాడినప్పుడు నోటు మీద వేసేయాలి. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. భయం చెప్పాలి. బెత్తము వాడని వాడు తన తండ్రికి విరోధం అవుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోపడాలి. నీకు మేలు కలగాలంటే, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించడం అంటే అర్థం ఏంటో తెలుసా? బూతులు తిట్టడం కాదు, నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రుల్ని తన్నడం కాదు. తల్లిదండ్రులను లోబడి వారిని గౌరవించి మంచిగా చదువుకుని వారికి మంచి పేరు తేవడం, ఇవన్నీ సన్మానించడం. ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి దేవుడు వాక్యం చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వారికి. ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని యందు భయభక్తులు పెంచుతున్నారు? ఎంతమంది దేవుని యందు భయభక్తులు వారికి నేర్పిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇంకొక విషయం, పిల్లల కోసం తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రపంచ సువార్థికుడు జాన్ వెస్లీ గారు, ఆయన తల్లి సూసెన్నా వెస్లీ గురించి నేను చదివాను. ఆమెకు 7 కుమారులట. రాత్రి పిల్లలకి భోజనం పెట్టేసి పిల్లలు పడుకున్న తర్వాత ఒక్కొక్క కొడుకు దగ్గర మోకరించి మనసులో ప్రార్థన చేయడం మొదలెట్టేదట. ఆ ఫస్ట్ కొడుకు దగ్గర నుంచి చివరి కొడుకు 7వ కొడుకు దగ్గర ప్రార్థన ముగించేసరికి తెల్లవారిపోయేదట. అంటారు కదా, నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొచ్చానంటాడు. చూసారా, తల్లి కన్నీటి ప్రార్థన. అందుకే విలాప వాక్యాల గ్రంథంలో దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా అమ్మ? విలాప వాక్యాల గ్రంథంలో దేవుని వాక్యం తల్లులతో దేవుని వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ధైర్యంగా చెప్తా, నేను చిన్నప్పుడు చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడిని. మీ అందరి ముందే పెరిగాను. నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో మీకు తెలియదు కాదు. ఈరోజు నేను ఒక గొప్ప సేవకుడిగా ఈ స్థలంలో నిలబడటానికి కారణం ఏంటంటే నా తల్లి చేసిన ప్రార్థన. నా తల్లి ఎంత ప్రార్థనా పర్రంలో, నా తల్లి ఎంత భక్తి పర్రాలో మీ అందరికి తెలిసిన విషయమే. ఎవరింటికాడైనా ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పెళ్లి జరిగినా ఆ ఇంటి దగ్గర మా అమ్మ వెళ్ళి ప్రార్థన చేస్తేనే కానీ ఏది ప్రారంభించేవారు కాదు. అవునా కదా చెప్పండి? వాస్తవాన్ని నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు నీ పిల్లలు నిన్ను ఏడిపిస్తున్నారంటే, ఈ రోజు నీ పిల్లలు నిన్ను ఎదురిస్తున్నారంటే, నీ మాట వినట్లేదంటే, ఈ రోజు నీ పిల్లలు తల్లిని లేకుండా తండ్రిని లేకుండా పెద్ద పెద్ద భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. ముందు నువ్వు దేవుని మాట వినాలి, అప్పుడు పిల్లలు నీ మాట వింటారు. నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో కన్నీరు కాచి నీ పసిపిల్లల ప్రాణాల కోసం ప్రార్థన చేయమంటున్నాడు. లోకంలో పరిస్థితులు బాగోలేదు. కరోనా కాలంలో పిల్లలు, ఎంతమంది చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, ఈ వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ్య మార్గములలో యవనులు లేకుండా. సాతానుగా టార్గెట్ ఏంటో తెలుసా? పసిపిల్లల మీద, యవనస్తుల మీద వాడు టార్గెట్ పెట్టాడు, వాళ్ళు నాశనం చేయాలని. మరణం మన కిటికీలు ఎక్కుతుంది అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చి, యేసయ్య యెరూషలేము వీధులలో మానవుల పాపాల కోసం సిలువ మోస్తున్న సమయంలో యెరూషలేములో ఉన్న అనేక మంది స్త్రీలు ఆయన చూసి ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మలారా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎవరి కోసం ఏడవాలి? మీ పిల్లల కోసం. ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు? ఈ రోజు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే రేపొద్దున నీ పిల్లల భవిష్యత్తు ఒక అద్భుతమైన విధంగా దేవుడు టేచింగ్ చేస్తాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో. ఇదిగో నీ కుటుంబం అల్పమైందే, పనికిరాందే, ఎన్నిక లేందే, కానీ నీ కడుపులో పుట్టిన పిల్లల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. ఆ విధంగా నీ పిల్లల్ని దేవుడు నిలబెట్టాలంటే నువ్వు కన్నీరు కాచి ప్రార్థన. నేను ఈరోజు చెప్తున్నాను మైక్ పట్టుకున్న తల్లి ప్రార్థన అని. రేపు పొద్దున్న నీ పిల్లలు నిన్ను గురించి చెప్తారు, అద్భుతంగా సాక్ష్యం చెప్తారు, నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన అని.
నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను నా వాక్యాన్ని ముగిస్తున్నాను. ముగించే ముందు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాము. దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలను బోధలను వాళ్ళు పెంచండి. సరే, చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి కోపం రేపుతారు. ఎలా అంటే వాడిని లైన్లో పెట్టే విధానం కొంతమందికి చేత కాదు. గొడ్డును బాదినట్టు బాదితే వాడు ముండోడైపోతాడు, పెంకోడైపోతాడు. అవునా కదా చెప్పండి? దెబ్బలకు అలవాటు పడిపోయి ఒళ్ళు ఇచ్చేస్తాడు అంతే. నువ్వు కొట్టుకుంటే కొట్టుకో అంటాడంతే. అర్థమవుతుందా? చాలా మంది తల్లిదండ్రులు చేసే పొరపాటు అదే. కానీ ఎప్పుడు కొట్టాలో ఎలా కొట్టాలో నేర్చుకోండి. వాళ్ళని ఎలా లైన్లో పెట్టాలో నేర్చుకోండి. అక్కడ అన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. పిల్లలతో ఏదైనా చేయించాలంటే ప్రేమతోనే సాధించాలి. యేసుప్రభువు ఉపయోగించిన ఆయుధం ఏంటో తెలుసా? ప్రేమ అనే ఆయుధాన్ని ఆయన ఉపయోగించాడు. పిల్లల దగ్గర మనం కొట్టుకాడికి పంపించేటప్పుడు వాడిని 4 బాధేసి కొట్టుకాడికి వెళ్తావా లేదా అంటే కనుక వాడు అస్సలే తలు పట్టుకుని వదులుతాడా? నువ్వు ఎంత లాగిన ఎంత గట్టిగా పట్టుకుంటాడు, నేను నెల్లని అంటాడు, కింద పడి దొల్లేస్తాడు. నువ్వెన్ని చేసినాడు అదే. ఒరే నువ్వు వెళ్ళకపోతే ఎవడు వెళ్తాడు రా? నా ఇంటికి మగ దిక్కు నువ్వే కదా, పెద్ద మొగుడు నువ్వే కదా, కొట్టుకాడికి వెళ్ళరా అని చెప్పేసి అడిగావనుకో, అప్పుడు నీ ప్రేమకు బాగా చెప్పి ఖచ్చితంగా వెళ్తాడు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొట్టుకాడికి వెళ్తాకి ఏళ్ళ నేర్తారని రూపాయి ఇస్తాను కొట్టుకాడికి వెళ్తావా అని లంచగొండిగా మార్చేస్తున్నావు నువ్వు. రేపొద్దున ఏ ప్రభుత్వ ఉద్యోగమో సంపాదించాడంటే బల్ల కింద చేయడతాడు. కారణం ఏంటి? ఎక్కడ నేర్చుకుంటున్నాడు లంచగొడతాను? తల్లిదండ్రులే చెడగొడుతున్నారు పిల్లల్ని. రూపాయి ఇస్తాను కొట్టుకాడికి వెళ్తావా? ఏ నువ్వు ఎంత డబ్బులు ఇస్తే కన్నావాడిని? ఎంత డబ్బులు ఇస్తే కన్నావు? ఎంత డబ్బులు ఇస్తే 9 మాసాలు కడుపులో మోసావు? ఆలోచించండి. చెయ్యవలసిన పనులు చేయవలసిన బాధ్యత పిల్లలకు ఉంది. తల్లిదండ్రుల మాట వినవలసిన బాధ్యత పిల్లలకు ఉంది. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. నా వాక్యాన్ని నేను ముగిస్తూ ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. తల్లిదండ్రులుగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి నడిస్తే మన పిల్లలు మన వెనకాల నడుస్తారు. నువ్వు మోకాళ్ళు ఎత్తే నీ పిల్లలు ఏం చేస్తారు? నీ పక్కన మోకాళ్ళు ఎత్తారా ఇరా? నువ్వు టీవీ కాడ కూర్చుంటే టీవీ కాడ పక్కన కూర్చోబెట్టుకుని సీరియల్, హే అల్లరి చేయకు, సీన్ మిస్ అయిపోతుంది, జాగ్రత్తగా చూడు, అదిగో ఆ సీరియల్లో వాళ్ళ అమ్మని ఎలా తన్నుతుందో రేపొద్దు నువ్వు కూడా నన్ను తన్నాలి కదా. నేర్చుకో, బాగా నేర్చుకొని తర్ఫీదు ఇస్తావు, ట్రైనింగ్ ఇస్తావు. అప్పుడు నీకే కూర్చుంటుంది, నీకే ఎముడై కూర్చుంటుంది పిల్లరా. కాబట్టి పిల్లలకి ఆ విధంగా కాదు, నువ్వు ఏది చేస్తా అది చేస్తారు. ఒకరోజట తల్లిపేత పిల్లపేతను చూసి అంతట, ఏ వంకరొంకరగా నడుస్తున్నావేటే, సరిగా నడందటది. అప్పుడు అందట పిల్లపేత, మనం ఒకసారి నడిచి చూపిస్తే నీ అడుగుల్లో అడుగేసి నడుస్తానందట. అది నడితే దాని అడుగుల్లో అడుగులేసి నడిచింది. కానీ ఆ తల్లిపేతకి ఎలా కనబడుతుందో తెలుసా? వంకరగానే కనబడుతుంది. ఇంకా వంకర టెంకరగానే నడుతున్నావు అందట. కారణం ఏంటో తెలుసా? ఒకని ఎదుగా సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణంలోకి దారి తీయను. నీ మార్గము, నీ నడక, నీ ప్రవర్తన నీకు కరెక్ట్గానే ఉంటుంది, కానీ అది నీ పిల్లలకి నీకు కరెక్ట్గా ఉండొచ్చు, కానీ చూసేవారికి కరెక్ట్గా ఉండదు. సరి చేసుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు సరి చేసుకోవాలి. ఈరోజు జాన్ వెస్లీని, సువర్ణాన్ని ప్రేమించి దేవుడు అద్భుతమైన 2 బహుమానాలు ఇచ్చాడు. ఆడపిల్లని ఏం చింతించొద్దు. ఈరోజు ఆడపిల్లల్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. గొప్ప గొప్ప సింగర్లు అయిపోయారు ఆడపిల్లలు. సారోన్ సిస్టర్స్ చూడండి, ఆడపిల్లల్ని యూట్యూబ్ పెడుతుంటే అద్భుతమైన పిల్లల వాళ్ళు. ఆడపిల్లలని నువ్వేం టెన్షన్ పడొద్దు. ఇక్కడ ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా అత్తమామల వల్ల రకరకాల మాటలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేపొద్దున్న నీ అత్తమామలు ఆడపిల్లలు అన్న వాళ్ళందరూ ముక్కును వేలేసి కొనేటట్టుగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు బాల్యం నుంచి వారిని పెంచగలిగితే కనుక వారి స్థాయి, వారి స్థితి చూసి ఒకానొక రోజు వారు సిగ్గుపడే రోజు వస్తుంది. ఆ విధంగా నీ పిల్లల్ని పెంచాలి దేవుని యందు భయభక్తుల్లో. ఒక భార్య భర్తలండి, పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుడు వారిని ప్రేమించి ఆశీర్వదించి వారి దంపతులు ఇద్దరికి ఒక అద్భుతమైన వాళ్ళకి పెళ్ళైతే వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ఏంటంటే ఇదిగో ఈరోజు నీ తరపున వాళ్ళు ఎవరు వచ్చినా, నా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా తలుపు తీయకూడదు. అర్థమవుతుందా? తలుపు తీయకూడదని అగ్రిమెంట్ చేసుకున్నారట. అగ్రిమెంట్ చేసుకుని ఇంతలో అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు. అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి తలుపు కొడుతుంటే
పిల్లర ఎంతసేపు తలుపు కొట్టినా వాడు తీయలేదు. అమ్మ ఎంతసేపు తలుపు కొట్టినా తీయలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ లెవెల్లో పట్టించుకోవట్లేదు, ఉన్నాడో లేదో, లోపల ఉండి కూడా తలుపు తీయట్లేదు అని చెప్పేసి వీడికి ఎంత కేర పెరిగిపోయింది. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం కొంగటు తిరుగుతున్నాడు. అమ్మ అల్లం అయిపోయింది, బెల్లం అయిపోయిందని తిట్టుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోయారు. తర్వాత సాయంత్రం అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు. తలుపు కొట్టింది తల్లి. అమ్మా తలుపు తీయని కేకలు వేస్తుంటే తీయట్లేదు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న వాయిస్, రే బంగారు తల్లి అనగానే ఎక్కడ లోపల నుంచి కన్నీరు పెళ్ళు బిక్కి ఆగలేకపోయింది. వాళ్ళ ఆయనకి అంది, సారీ నేను నీకు ఇచ్చిన అగ్రిమెంట్ తప్పుతున్నా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి తలుపు తీసేసింది. అమ్మాయికి ఆడపిల్లకి తండ్రి అంటే ఎంత ప్రేమో తెలుసా? ఇంత సువర్ణ సాక్ష్యం చెప్పింది, వాళ్ళ నాన్న గుర్తు చేసుకుంది. ఆలోచించండి, ఆడపిల్లకి ధైర్యం, మనోధైర్యం తండ్రి. అయితే పిల్లరా ఆ తలుపు ఎప్పుడైతే తీసేసిందో భర్త ఏమీ అనలేదు. వాళ్ళ దాంపత్య జీవితం అలా కొనసాగుతుంది. ఫస్ట్ ఒక బాబు పుట్టాడు. బాబు పుడితే ఒక ఫంక్షన్ చేశాడు. తర్వాత మళ్ళీ దేవుడు వాడిని జ్ఞాపకం చేసుకుని ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితేనండి పెళ్లిలా చేశాడట భర్తని. ఎలా చేశాడట అమ్మ చెప్పాలి? ఎలా చేశాడట? అంగరంగ వైభవంగా ఊరంతా పందిరేసి అద్భుతంగా చేశాడట. మొదటి జన్మదిన వేడుకుని చేస్తే అప్పుడు ఆ బర్త్డే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు అన్నాడట, అప్పుడు మాట్లాడుకుంటూ భార్య అంటుందట, బాబు పుట్టినప్పుడు నీ వంశోద్ధారకుడు పుట్టాడు, వారసుడు పుట్టాడు, వాడు పుట్టినప్పుడు ఇంత గ్రాండ్ గా నువ్వు ఫంక్షన్ చేయలేదు, ఆడపిల్ల పుడితే ఇంత గ్రాండ్ గా ఎందుకు ఫంక్షన్ చేస్తామని అడిగితే అప్పుడు అన్నాడట, రేపు పొద్దున్న నాకు తలుపు తీసేది నా కూతురే అన్నాడట. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీకేం అర్థం అవ్వలేదా? ఆయన బాగా అర్థమైంది. తన భార్య తన తండ్రికి ఎప్పుడైతే తలుపు తీసిందో, రేపు పొద్దున్న నీకు గెంజేసేది ఎవరు అనుకుంటున్నావు? పుత్రుడు పుడితే పున్నామి నరకం నుంచి తప్పిస్తాడని వేద గ్రంథాల్లో రాయబడింది. అయితే ఈ పుత్రుడు, మన కడుపును పుట్టిన పుత్రుడు భూమి మీద ప్రత్యక్షంగా బ్రతికి ఉంటుండగానే మనకు నరకం చూపిస్తాడు. బ్రతికి ఉంటుండగానే పట్టపగలే సుఖం చూపిస్తాడు. వాడు ఏ పుత్రుడో తెలుసా? కన్యక గర్భాన పుట్టిన యేసుక్రీస్తు అనే పుత్రుడే. ఆ పున్నామి నరకం అంటే అగ్ని ఆరదు పురుగు చావదు అనే ఆ నరకాగ్ని నుంచి, నరకపు అంచుల నుంచి మనం తప్పించడానికి పుత్రుడిగా, దైవ కుమారుడిగా ఈ లోకంలో పుట్టి మానవులమైన మన పాపముల కొరకు కల్వరి సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. ఆ యేసయ్యను నమ్ముకుంటేనే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆ యేసయ్యను నమ్ముకుంటేనే మనం పరలోక రాజ్యం చేరుకోగలుగుతాం. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి మనం దేవుడు మనకిచ్చిన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ఒకరోజు దేవుడి ముందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు వస్తుంది. ఈ పిల్లల్ని, నేను నీకు ఇచ్చిన బహుమానాన్ని ఎలా పెంచావని దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు నువ్వు సరిగా పెంచగలిగితే కనుక బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకుంటాడు. లేకపోతే సోమరివైన చెడ్డ దాసుడా, చెడ్డ దాసుడా అలా అంటాడు. మరి నువ్వు నేను ఎలా ఉండాలనుకుంటున్నామో మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఒకసారి తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు చాలా స్పష్టంగా, సూటిగా, తేటగా నీతో మాట్లాడాడు. చాలా మంది ఈ ప్రార్థనలో లేకపోయినా ఇంటి దగ్గర ఉండి మైక్ శబ్దం ద్వారా ఉన్న తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? గాలికి వదిలేసావా? క్రైస్తవ కుటుంబంలో పుట్టి బాల్యం నుంచి సండే స్కూల్కి వెళ్తూ దేవుని సన్నిధిలో పెరుగుతున్న నీ పిల్లలు ఎందుకు త్రాగుబోతులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, సమాజంలో చీడ పురుగుల్లా మారిపోతున్నారు? ఒకసారి ఆలోచన చేయి. నీ పెంపకం లోపమే, నీ పనికి మాలిన గారాబం వల్లే నీ పిల్లలు చెడిపోయారు. సరి చేసుకో. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ సేవకుడైన నన్ను నిలబెట్టుకుని ఎన్నో లోతైన విషయాలు, అద్భుతమైన మాటలు, గర్భఫలము దేవుని బహుమానమా అనే అంశాన్ని మా ముందు ఉంచి మాతో మాట్లాడావు.
విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా కాకుండా కేవలం వినువారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించే కృప బోధించిన నాకు వింటున్న నీ బిడ్డలకు మా అందరికీ దయచేయండి. ఈ దినం జన్మదిన వేడుకను జరుపుకుంటున్న జాన్ వెస్లీ సువర్ణకు ప్రేమించి ఇచ్చిన అభినయాను మీరు జ్ఞాపకం చేసుకో. మనుషుల దయలో నీ దయలు వర్తలచి బుద్ధి అందు జ్ఞానమందు వయస్సు పెరుగులాగున నీ కృప సమృద్ధిగా ఆ బిడ్డ మీద ఉంచు. ఆ బిడ్డ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు యేసు నామములో వెంట వచ్చుగాక. దీర్ఘాయుష్మంతురాలుగా దీవించు. నాన్నమ్మ తాతయ్యని ఇదిగో పెద్ద నాన్న పెద్దమ్మల్ని వారి కుటుంబాలను దీవించు. బంధువర్గాలందరినీ దీవించు. ఈ గ్రామ ప్రజలను దీవించు. అయ్యానైనా ఈ కుటుంబ సభ్యులను బంధుమిత్రులను స్నేహితులను ఇదిగో ఈ సాటి సహోదరులందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ గ్రామ ప్రజలందరి చుట్టూ నీ కాపుదల వచ్చి నామకార్థ స్థితి నుంచి వేషధారణ నుంచి విడిపించి సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. దయచేసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆ కేక్ తీసుకొస్తే 1 గంటకి ముగిస్తానన్నాను, 1 గంటకి ముగించేశాను. మీరు రావడమే లేట్ అయిపోయింది. ఈ సమయంలో కేక్ని ఏర్పాటు చేయండి. కేక్ని ఏర్పాటు చేయండి. మా కుటుంబ సభ్యులు పేరెంట్స్, అదే విధంగా నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ కుటుంబ సభ్యులందరూ తొందరగా, ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇది మీటింగ్ టైం కాదు, మా ప్రకారంగా ఇది ఈటింగ్ టైం, ఇది మీటింగ్ టైం కాదు. సో దయచేసి ప్రాంతం అర్థం చేసుకుని కుటుంబ సభ్యులందరూ కూడా కాచిన దేవా ఇన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమిదయ్యా మార్చిన నా జీవితం నీకేసయ్యా మారని వీడని ప్రేమిదయ్యా మార్చిన నా జీవితం ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా రండి కుటుంబ సభ్యులు తొందరగా వచ్చేయాలి. ఈ బైబిల్ ఇచ్చారు. అమ్మ ఇంట్లో ఉన్న బంధుమిత్రులందరూ వచ్చేయండి, బయటకు వచ్చేయండి. మీదే లేట్. బాగుందా? మీ అమ్మాయిని తీసుకురండి వెళ్ళి ఎవరైనా పాట పాడతారా? ఎవరైనా పాడతావా? ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా ఆనందం నీలోనే ఆనందం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా అర్హత లేని నన్ను ప్రేమించిన
ఇలలో నీకోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవితు ఇలలో నీకోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా మన సార్లు చెప్పించుకోవడం మర్యాద కాదు. నా మాట వినపడుతుందా? వాంపల్లి వెంకటేష్ గారు ఎక్కడ ఉన్నారు? రండి రండి, తొందర రావాలి. అమ్మ తొందర రండి. దగ్గర రండి. యారా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన స్టార్ట్ చేస్తున్నాం. ఎగలాడుతుంది ఎగలగొట్టు. తప్పలు పడతాం, క్లాప్స్ కొట్టాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. 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 Happy birthday, happy birthday. Happy birthday to you. 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 Happy birthday, happy birthday to you. Happy birthday. మరి రండి, మా కుటుంబ సభ్యులు
సభ్యులు ఎవరైనా పాపకి కేక్ తినిపించాలంటే ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేద్దాం. వచ్చే వాళ్ళు తర్వాత వచ్చి పెడతారు. పరిశుద్ధుడా జీవాధిపతి అయిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా జాన్వేస్ని అలా ప్రభా కుమార్ భార్యను ప్రేమించి ఇచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. మనసులైన వయస్సు బుద్ధి అందు జ్ఞానమందు ఈ బిడ్డలు దీవించబడను గాక, దీర్ఘాయుష్ కలుగును గాక. బ్రతుకుని కృపాక్షములు యేసు నామములో వెంట వచ్చును గాక. ఇక్కడ కూడిన బిడ్డలను వీధి అని గ్రామాన్ని ప్రాంత ప్రజలను ఇంటి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం సంతోష సమాధానం నిత్య జీవం ఈ బిడ్డలకు ఈ కుటుంబానికి దేవుడు సదా దయచేను గాక. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. హ్యాపీ బర్త్డే. ప్రైజ్ ది లార్డ్. నీ కృప నాకు చాలయ్యా. మీకోసం మరి ప్రేమగా సిద్ధపరిచారు. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు ఒక పక్కనేనా నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. కుమారి బాబు యాక్చువల్లీ భోజనం లోపల వెళ్ళాలి మేము కంగారు పడతాము. కంగారు మీద మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. సయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. సయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా.
సార్ నేను మీ అమ్మగారు ఇంట్లో ఉన్నాను. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుతున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుతున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. ఫలం దీవెన ఆహారం దీవెన పలికొస్తది